ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న అనేక రాజకీయ పరిణామాలపైన జబర్దస్త్ కమెడియన్ కిరాక్ కార్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన కిరాక్ ఆర్పి వారిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి శాంతిల విషయంలో చోటు చేసుకున్న వివాదాలకు సాయిరెడ్డి మీడియాను తిట్టడం, నోటికి వచ్చినట్లు దూషించడం, లేదంటే దేవుళ్ల మీద ఒట్టు వేయడంతో నిజాయితీ బయటపడదని కిరాక్ కార్పి పేర్కొన్నారు. దమ్ముంటే విజయసాయిరెడ్డి DNA టెస్ట్ చేయించుకొని తన నిజాయితీని నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి తక్షణ మీడియాకు క్షమాపణలు చెప్పాలని, నెల్లూరు తన మీడియాకు క్షమాపణలు చెబుతున్నానంటూ పేర్కొన్నారు. దుర్మార్గుడు విజయసాయిరెడ్డి పుట్టింది నెల్లూరు జిల్లాలోనే అని, మీడియా పైన విజయసాయిరెడ్డి చేసే వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించాలని, లేదంటే మీడియానే చులకనయ్యే అవకాశం ఉందని కిరాక్ కార్పి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నెల్లూరు వాసి పొట్టి శ్రీరాములు పోరాటం చేశాడని, పుచ్చలపల్లి సుందరయ్య, దూపుకుంట రోషమ్మ వంటి పోరాట యోధులు నెల్లూరు వారేనని పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవుడు లాంటి మనిషి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోని విజయసాయిరెడ్డిపై మండిపడిన కిరాక్ కార్పి సాయిరెడ్డి DNA టెస్ట్ చేయించుకుంటే అసలు విషయం బయటపడుతుందని పేర్కొన్నారు. ఇక వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగిన కిరాక్ కార్పి జగన్ మానసిక స్థితిపైన ఎర్రగడ్డలో పరీక్ష చేయించారని వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వ్యవహారంలో జగన్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. శాంతికి 1,60,00,000 విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడో చెప్పాలన్నారు. వినకొండ పరామర్శకు పోయి జగన్ అమ్మఒడి గురించి మాట్లాడాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని అజ్ఞాని జగన్ అంటూ కిరాక్ కార్పి నిప్పులు చెరిగారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే దానికి తగ్గట్టుగా సీట్లు రావాలని, సీట్లు లేకపోవడం వల్లే ప్రతిపక్ష హోదా రాలేదన్నారు. జగన్ కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని, అందుకే అతని నోటి నుంచి మధ్యంతర ఎన్నికలు, రాష్ట్రపతి పాలన అనే పదాలు వినిపిస్తున్నాయని విమర్శించారు. ఇక వినకొండ ఘటనలో రషీద్, జిలానీ ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని, జగన్ శవ రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.